సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, విజయసాయి రెడ్డి బీజేపీలోకి చేరబోతున్నారంటూ వార్తలు రావడం చూస్తున్నాం సార్. మరి వార్తల్లో నిజమెంత ఉంది? నిజంగా బీజేపీలోకి చేరబోతున్నారా? ఎందుకంటారు సార్? విజయసాయి రెడ్డి గత కొంతకాలంగా మనకి వార్తల్లో ఉన్న విషయం తెలిసింది, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. శాంతి అనే ఒక అసిస్టెంట్ కమిషనర్ దేవాదాయ శాఖ, ఆమెతో విజయసాయి రెడ్డి బిడ్డని కన్నాడు, మగ బిడ్డని అని వాళ్ళ మాజీ భర్త మదన్ మోహన్, తనేమో ఆ విడాకులు చెల్లవు, అది బలవంతంగా నా దగ్గర చేయించుకున్నారు, నేను విడాకులు ఇవ్వలేదు, సో నేనే భర్తని అని ఆయన మాట్లాడుతున్నాడు. ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాకిద్దరికి 2013లో పెళ్ళయింది, 2015లో కవలలు పుట్టాలు, తర్వాత ఆయన నన్ను వేధించడం చేశాడు, దాంతో ఆ వేధింపులకి తట్టుకోలేక నేను విడాకులు తీసుకున్నాను. మా ఇద్దరు గిరిజనులు వాళ్ళు, సో మా కుల పద్ధతిలో విడాకులు తీసుకున్నాము, అందరి పెద్దల సమక్షం ముందు ఆయన కూడా సైన్ చేశాడు. ఆ తర్వాత ఆయన అమెరికాలో ఉన్నాడు, నేను సుభాష్ అనే ఇంకొక అడ్వకేట్ని పెళ్లి చేసుకున్నాను, సో సుభాష్కి నాకు బిడ్డ పుట్టాడని ఆమె చెప్పింది. దాని తర్వాత వాళ్ళ ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. సుభాష్ డెలివరీ అప్పుడు, అంటే ప్రెగ్నెన్సీ టైంలోనూ ఫోటో ఉంది, తర్వాత డెలివరీ అప్పుడు ఉంది, తర్వాత బారసాల ఉంది, అన్నప్రాసన, ఈ అన్ని ప్రోగ్రామ్స్లో కూడా సుభాష్ కూడా ఉన్నాడు. ఆ ఫోటోలు రిలీజ్ చేశాడు. వాటిని కూడా వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు మార్పింగ్ చేసి ఈయన్ని పెడుతున్నాడు. నిజానికి ఈయనకి దాదాపు 70 ఏళ్ళు వచ్చాయి. అదే ఆమె కూడా అనేది, ఆ పెద్ద ఆయన తండ్రి లాంటి వారు ఆయన్ని ఇలాగా ఇరికిస్తున్నారని. దాంతో తెలుగుదేశం మీడియా, సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, తెలుగుదేశం నాయకులు అందరూ కూడా శాంతి మీద ముప్పేట దాడి అంటారు కదా, అలాగ చేస్తున్నారు. ఆమె అవినీతిని పెద్ద ఎత్తున ఇప్పుడు తీసుకొస్తున్నారు, ఆమెను అన్ని రకాలుగా హింసించేదానికి బయలుదేరారు. ఆల్రెడీ ప్రభుత్వం కూడా ఆమెను సస్పెండ్ చేసింది. సో దీని మీద గిరిజన సంఘాలు కానీ మహిళా సంఘాలు కానీ ఏమీ పెద్దగా స్పందించట్లేదు. అంటే తెలుగుదేశం హోల్డ్లో మొత్తం ఉంది, మాట్లాడే పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో వాళ్ళ మరి ఆమె హస్బెండ్ అని చెప్తున్న సుభాష్ రెడ్డి కూడా ఎందుకని మరి మీడియా ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ఈయన మీద ఫోకస్ పెరిగింది. దాంతో ఈయన అనివార్యంగా విశాఖపట్నంలో మీటింగ్ పెట్టి తీవ్రంగా తెలుగుదేశం మీడియా మీద విరుచుకుపడ్డాడు. తర్వాత అంతు చూస్తున్నాడు, తర్వాత నేను సొంత ఛానల్ పెడతా అన్నాడు, నేను ఓడిపోయినంత మాత్రం నేను ఎవరికి భయపడను, నేను ఒక రాజ్యసభ సభ్యుడిని, ఆ మాత్రం అది కూడా లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నేను దీన్ని రాజ్యసభలో కూడా ప్రస్తావిస్తాను, స్పీకర్కి కూడా కంప్లైంట్ చేస్తాను, ఇవన్నీ ఆయన చెప్పారు. అయినా కూడా మీడియా తగ్గలేదు, ఇంకా రెచ్చిపోయింది. ఆ మదన్ మోహన్ని ప్రతి ఛానల్ వాళ్ళు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే ఛానల్ అంతా పిలిచి ఆయన లైవ్లు పెడుతున్నాయి. సో ఏదేమైనా నిజానికి నేను దాని మీద ఆల్రెడీ చెప్పాను కాబట్టి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏదేమైనా అది ప్రైవేటు వ్యవహారంగానే పరిగణించాలి. కాకపోతే విజయసాయి రెడ్డి పొలిటికల్గా ఉన్నాడు కాబట్టి ఇది చేస్తున్నాడు. ఫైనల్గా బలి ఏది విజయసాయి రెడ్డో మదన్ మోహనో సుభాషో కాదు, ఆమె రేపు ఆ బాబుకి జీవితాంతం వెంటాడుతుంది, మీ నాన్న ఎవరు అని. సో అందువల్ల ఇప్పుడు అందరూ డిమాండ్ చేసి DNA టెస్ట్ చేసుకోమంటున్నారు. అది కూడా ఘోరమైంది. ఇప్పుడు ఎవరైనా మన ఇంట్లో స్త్రీలకు వచ్చి మీరు DNA టెస్ట్ చేసుకోండి, మీ ఆయనకి నువ్వు కొడుకుని కనలేదంటే ఎలా ఉంటుంది? సో ఒక ఇది రాగానే DNA టెస్ట్ చేయడానికి వీళ్ళెవరు? సోషల్ మీడియాలో తెలుగుదేశం వాళ్ళు DNA టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా అని చాలా ఈజీగా మాట్లాడుతాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకోవచ్చుగా మరి DNA టెస్ట్, వాళ్ళకి పుట్టారో లేదో మరి నిరూపించుకోవచ్చుగా. అది చెప్పేవాళ్ళంతా మేము కూడా చేసుకున్నాం చూడండి, సర్టిఫికేట్లు ఎందుకు పెట్టట్లేదు? కాబట్టి ఇదేంటంటే క్లియర్గా తెలుగుదేశం ఆడుతున్న రాజకీయ వికృత క్రీడ. ఆ క్రీడలో శాంతి అనే ఒక గిరిజన మహిళ, ఆమె చాలా కష్టపడి పైకి వచ్చింది, అడ్వకేట్గా ఉండి, తర్వాత గ్రూప్ ఎగ్జామ్ రాసి ఆమె ఇదైంది. అలాంటి అనేక బాధలు కష్టాల్లో పడి ఒక గిరిజన మహిళ పైకి వస్తే అవినీతి ఏదో ఆమె ఒకటే చేసినట్టుగా బోల్డ్ మంది అవినీతి చేస్తున్నారు. ఇక్కడ రెడ్డి కమ్మ ఐఏఎస్లు చేయట్లేదా? వాళ్ళందరి మీద కూడా ఇదే విధంగా చర్యలు తీసుకుంటున్నారా? ఇక్కడ ఏంటంటే ఏ ప్రభుత్వం వస్తే వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం, అది గిరిజనుల దళితుల అనేది చూడట్లేదు. నిజానికి అవన్నీ చూడాల్సిన అవసరాలు ఉంటాయి, కానీ అవేమి జరగట్లేదు. చంద్రబాబు ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్న IAS-IPSల మీద సివియర్గా రియాక్ట్ అవుతుంది. 27 మంది IASలు 24 మంది IPSలు ఆఫీసర్ని అలా హోల్డ్లో పెట్టింది, వాళ్ళకి ఏం పదవులు ఇవ్వలేదు.
అంటే వాళ్ళని ప్రెజర్ చేయించి వాళ్ళంతట వాళ్ళే వాలంటరీ విఆర్ఎస్ తీసుకునే విధంగా ప్రెజర్ చేస్తుంది. ఆల్రెడీ ప్రవీణ్ ప్రకాష్ అంటే వాళ్ళు విఆర్ఎస్ తీసుకున్నారు. అయితే ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఒక కొత్త వార్త ఈరోజు వైరల్ అవుతుంది. అదేంటంటే విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళ్తున్నాడు. ఇది ఎంత మాత్రం వాస్తవమా అనేది చూస్తే నిన్ననే మనం చెప్పుకున్నాం. అసలు విజయసాయిరెడ్డి ఈ బయటికి రావడానికి సజ్జల రామకృష్ణారెడ్డి జగనే కారణం అనే ఒక వార్త కూడా తెలుగుదేశం వాళ్ళే పుట్టించారు. అది వైసీపీ వాళ్ళ నుంచి ఏమి రాలేదు. అయితే దీనికి బేస్ ఉంది, తెలుగుదేశం వాళ్ళు పుట్టించడానికి బేస్ ఉంది. ఎందుకంటే ఆయన విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన దగ్గర ఎవరో కూడా వైసీపీ నాయకులు లేరు. ఓకే, ఎవరో ఒకరిద్దరు ఉన్నారు కానీ ఇంపార్టెంట్ వైసీపీ నాయకులు ఎవరు లేరు, ఆయన దగ్గరికి వెళ్ళలేదు. అట్లాగే ఆయనకు మద్దతుగా మామూలుగా అయితే ఇలాంటిది ఈ స్థాయిలో జరిగినప్పుడు వైసీపీ నాయకులు అంబటి రాంబాబు కావచ్చు, రోజా కావచ్చు, పేర్ని నాని కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా బొత్స కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా రంగంలోకి వస్తారు. కానీ వాళ్ళు ఎవరు కూడా రంగంలోకి వచ్చి ఈయన్ని సపోర్ట్ చేస్తూ చేయట్లేదు. కొంతవరకు ఈ వైసీపీ సోషల్ మీడియాలో అయితే ఈయన మద్దతుగా పోస్టులు పెడుతుంది, ఫోటోలను బయటకు పెడితే అవన్నీ చేస్తుంది. కానీ నాయకత్వ స్థానంలో ఉండేవాళ్ళు ఈయనకు మద్దతుగా నిలబడట్లేదు. రెండవది ఆయనే చెప్పాడు, మా పార్టీలో కూడా కొంతమంది శత్రువులతో కలిసి ఇలా చేశారని కూడా ఆయన అన్నాడు. అంటే ముందు నుంచి కూడా ఈయనకి సజ్జల రామకృష్ణారెడ్డికి మధ్య ఇబ్బందులు ఉన్నాయి. సో సజ్జల రాకముందు వరకు ఈయన నెంబర్ 2గా వైసీపీలో ఉన్నాడు. ప్రతిదానికి జగన్ ఈయన మీద డిపెండ్ అయ్యేవాడు. ఇటు ఢిల్లీలో బీజేపీతో లైజనింగ్ చేయడం ఇవన్నీ కూడా ఈయనే చూసుకునేవాడు. అట్లాగే ట్రబుల్ షూటర్గా కూడా ఉన్నాడు. ఎక్కడైనా పార్టీలో ఇబ్బందులు వస్తే ట్రబుల్ షూటింగ్ వ్యవహారాలంతా కూడా ఈయనకే అప్పగించేవాడు జగన్ ఒకప్పుడు. అయితే మెల్లగా సజ్జల రావడంతో సజ్జల ఆ ప్లేస్ని ఆక్యుపై చేసి మెల్లమెల్లగా సకల శాఖ మంత్రిలాగా మారిపోయాడు సజ్జల. ఈయన్ని పక్కన పెట్టేశారు జగన్ ఏ కారణంతో. కానీ ఆ మధ్య చాలా కాలం వరకు ఈయన్ని అన్ని రకాల బాధ్యతల నుంచి కూడా తప్పించారు. అప్పుడే ఈయన తెలుగుదేశంలో చేరతాడని కూడా పుకార్లు వచ్చాయి. ఎందుకంటే అదే టైంలో మన తారక రామ్ చనిపోవడం, ఈయన తారక రామ్ భార్యకు బంధువు అవ్వడం, దానివల్ల ఆ ఫ్యామిలీలో ఇన్వాల్వ్ కావాల్సి రావడం, బాలకృష్ణ ఆయన కలిసి పనిచేయాల్సి రావడం, వీళ్ళిద్దరు కనిపించడం, తర్వాత బాలకృష్ణని అసలు తారక రత్న చనిపోవడం, ఆ 23 రోజులు హాస్పిటల్లో చనిపోయినాక కూడా డెడ్ బాడీని పెట్టారని ఒక పక్క వైసీపీ ప్రచారం చేస్తుంటే ఈయనేమో తారక రత్నాన్ని ఇప్పుడే చూసి వచ్చాను నేను, కోమలు ఉన్నారు, ఇవన్నీ ఈయనే చెప్పడం. అట్లాగే చంద్రబాబుతో కూడా ఈయన సఖ్యంగా కూర్చొని మాట్లాడడం, ఇవన్నీ వైసీపీకి ఇబ్బందికరంగా మారాయి. అప్పుడు నెగిటివ్ వచ్చింది. దాని తర్వాత ఎలక్షన్ ముందు మళ్ళీ ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం పెరిగింది. ఈ క్రమంలో ఆల్రెడీ ఆయనకు వైసీపీలో నాయకత్వానికి మధ్య గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్లో ఇప్పుడు అది ఇంకా ఇబ్బందికరంగా మారినట్టు కనబడుతుంది. ఇప్పుడు ఏంటంటే బీజేపీలోకి ఈయన వెళ్తున్నాడు అని అంటే ఇది చంద్రబాబు ఒక రకంగా ప్రెజర్ చేయించి ఈయన మీద, విజయసాయిరెడ్డి మీద, సో విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళ్ళేట్టుగా చేస్తున్నాడు అన్న వాదన కూడా ఉంది. ఎందుకంటే జగన్ నుంచి 11 మందిలో మ్యాక్సిమం లాగేస్తే మోడీ జగన్ని పట్టించుకోడు. అప్పుడు జగన్కి మోడీ అండ ఉండదు కాబట్టి చంద్రబాబు జగన్ని ఈజీగా జైలుకు పెట్టేయచ్చు. ఇది చంద్రబాబుకు ఉండే ప్లాను.